చికెన్ అండ్ మ్యాక్రోనీ సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, స్ప్రౌట్స్, మొలకలు అంటాం కదా అవన్నమాట స్ప్రౌట్స్, అలాగే కోడిగుడ్డు, అల్లం, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, సీజనింగ్ పౌడర్, స్టాక్ పౌడర్ లాగా కూడా వాడుకోవచ్చు దీన్ని, అదనమాట. అలాగే సోయా సాస్, మ్యాక్రోనీ పాస్తా, ఇంకా కొరియాండర్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కావాల్సింది పాస్తా ఉడకడం, కాబట్టి దాన్ని బ్లాంచింగ్ కోసం పెట్టేసుకుందాం. పొయ్యి వెలిగించి ఎసరు పెట్టేస్తున్నా. కొద్దిగా లిమిటెడ్ క్వాంటిటీ వాటర్ వాడుకోండి, ఎందుకంటే మనం పాస్తా ఉడికిన తర్వాత ఈ వాటర్తో కలిపి పాస్తాని సూప్కి వాడేసుకుంటాము, కాబట్టి వాటర్ ఎక్కువ వద్దు. దాంతోపాటుగానే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కదా, ఆ ఉప్పు కూడా ఎక్కువ అవ్వకుండా తగు మోతాదులో వేసుకోండి. అలాగే పాస్తా ముద్దగట్టకుండా ఉండడానికి కాస్త ఆయిల్ కూడా వేసుకుంటున్నాం. ఇవన్నీ వేశాక పాస్తా వెల్లుల్లి చాపింగ్, ఇంకో పొయ్యి కూడా వెలిగించి పెనం పెట్టేసుకున్నాను. దీంట్లో రిమైనింగ్ కుకింగ్ చేసేసుకుందాం. అల్లం కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద ఫైన్ చాప్ చేసుకున్నా. ఇప్పుడు ఈ పెనంలో కుకింగ్ స్టార్ట్ చేసుకుంటాము. ఫస్ట్ ఏం చేద్దామంటే గుడ్డు ఉంది కదా, గుడ్ని స్క్రాంబుల్ చేసి పక్కకు తీసి పెట్టేసుకుందాము. తర్వాత మిగిలిన కుకింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. అందులో వెల్లుల్లి, అల్లం, అలాగే ఉల్లిపాయ స్లైస్ చేసి వేసుకున్నా. ఇక్కడ
స్ప్రౌట్స్ వేసుకుందాం. మొలకలు అంటాం కదా అవి. నెక్స్ట్ సీజనింగ్ పౌడర్ వేస్తున్నా. కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ వాటర్లో వేసాం, దాన్ని చూసుకొని తగినంత వేసుకోవాలి. సోయా సాస్, అందులో కూడా సాల్ట్ ఉంటుంది, సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది. ఫైనలీ ఉడుకుతున్న ఈ మ్యాక్రోన్ని దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చక్కగా ఒక బాయిల్ రావాలి. ఓకే, అలాగే గుడ్డు యాడ్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా ఏషియన్ స్టైల్లో సూప్ ఎలా ఉంటుందో అదే విధంగా కనిపిస్తుంది కదా, క్లియర్గా అదంతా సపరేట్. దాంతోపాటు లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ సపరేట్గా. దీని టెక్స్చర్ ఇలాగే ఉంటుంది. కొద్దిగా థిక్నెస్ కావాలంటే మనం స్లర్రీ అవి యాడ్ చేసుకోవచ్చు, కానీ అంటే కార్న్ఫ్లోర్కి సంబంధించిన స్లర్రీ ప్రిపేర్ చేసి, బట్ ఇది మాత్రం ఇలాగే కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి వీఆర్ నాట్ యాడింగ్ ఇట్. కొంచెం థిక్నెస్ కావాలంటే యూ మే ట్రై. ఓకే, కోరియాండర్ ఫైన్ చాప్ చేసుకుంటున్నా, తర్వాత స్ప్రింకిల్ చేసుకోవడానికి. డన్, సూప్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.